మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెయిట్ లాస్కు ఒక స్పెషల్ టీ ఉందని, ఈ టీని రెగ్యులర్గా మనం తీసుకుంటే సునాయాసంగా వెయిట్ లాస్ అనేది జరుగుతుందని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఎస్ కమలాకర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, వెయిట్ లాస్కి స్పెషల్గా ఒక టీ అనేది ఈరోజు మాకు పరిచయం చేస్తానంటున్నారు. సో మా వ్యూవర్స్ కోసం అది ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి వాటికి అనేది వివరించండి. గ్రీన్ టీ ఒకటి, లెమన్ టీ ఒకటి. అంటే రోజు ఒకటే తాగాలంటే బోర్ కొడుతుంది. అవును. అంటే ముందు చెప్పిన కషాయం టీ రోజు తాగలేదు. అట్లాంటి కషాయ టీ వారానికి 2 రోజులు తాగుతూ, ఇంకో 2 రోజులు లెమన్ టీ, ఇంకో 2 రోజులు గ్రీన్ టీ, ఇట్లా చేంజ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి తాగడానికి కూడా కొద్దిగా బాగుంటుంది. ఓకే. అందుకని డిఫరెంట్ టీస్ చెప్తున్నాను. ఇప్పుడు చెప్పేది మీరు ప్రతిరోజు తయారు చేసుకునేదే. ఒకటి గ్రీన్ టీని, ఇంకొకటి లెమన్ టీ. ఈ రెండిట్లో చిన్న డిఫరెన్స్ అంటే మీరు తయారు చేసుకునే దానికి ఇప్పుడు నేను డెమోలో చెప్పేదానికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సో అది మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారనుకోండి, దానివల్ల మీకు వెయిట్ లాస్ చాలా బాగా అవుతుంది. అంటే ఇది వెయిట్ లాస్ డైట్లోని ఇది ఒక పార్ట్. అంటే ముందు చెప్పిన ఈ బ్రేక్ఫాస్ట్లు అవనియండి, తర్వాత డిన్నర్లు అవనియండి, అట్లానే ఈ కషాయం టీ అవనియండి, ఇంకా సూప్స్, ఇవన్నీ కూడా వీటిలో కూడా ఇది ఒక పార్ట్. అంటే ఎర్లీ మార్నింగ్ టీ కాఫీ తాగే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇప్పుడు ఈ లెమన్ టీ, గ్రీన్ టీని, ముందు చెప్పిన కషాయం టీని రోజు రోజు చేంజ్ చేసుకుంటూ అంటే అదొక రోజు, ఇదొక రోజు, ఇదొక రోజు, ఇట్లా ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తే కొద్దిగా తాగడానికి, తర్వాత బరువు తగ్గడానికి చాలా బాగుంటుంది. ఓకే. మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు డెమో చూపెడతాను. ఈ రెండిట్లో కామన్ ఇంగ్రీడియంట్స్ లెమన్, తర్వాత ఈ దాల్చిని అండి, తర్వాత ఇలాచీ అండి, ఓకే, తర్వాత తేనె. మారేవి ఈ రెండే. లెమన్ టీలో మనం నార్మల్ టీ డికాక్షన్ తయారు చేసుకుంటాం. అంటే చాలామంది టీకి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు వెంటనే ఆపలేరు. సో వాళ్ళు లెమన్ టీ తీసుకుంటే కొద్దిగా ఈ డికాక్షన్ అనేది వాళ్ళకి ముందు తాగిన టీకి రీప్లేస్మెంట్గా ఉంటుంది అన్నమాట. ఓకే. ఆ తర్వాత గ్రీన్ టీ, మీకు ముందు చెప్పిన ధనియాల టీ, తర్వాత ఈ దాల్చిని టీ, అవన్నీ మిక్సింగ్ టీ ఒకటి ఉంది, అదైనా తాగొచ్చు. ఇప్పుడు వీటిలో మీరు తయారు చేసుకునే దాంట్లో ఈ 2 వేసుకోరు చాలామంది. కానీ ఈ 2 వేసుకుంటే కొద్దిగా వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. అంటే ముందు ఇది కషాయం లాగా ప్రిపేర్ చేసుకోవాలి. కషాయం ప్రిపేర్ దీంట్లో చిన్న అల్లం ముగ్గు కూడా వేసుకోవచ్చు. కషాయం లాగా ప్రిపేర్ చేసేసుకొని తర్వాత వీటిని యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎట్లా తయారు చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే. వాటర్ కొద్దిగా ఈ వేడి చేసుకుంటూ ఉండాలండి. అందులో ఫస్ట్ మనం కషాయం ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, మీకు చూపెట్టిన ఆ ఇలాచీ వేసానండి, తర్వాత దాల్చిని వేసాను, తర్వాత అల్లం వేసానండి. ఇంకా మీరు ఇందులో మిరియాలు కూడా వేసుకోవచ్చండి వేసుకుంటే. ముందుగా కషాయాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా కషాయం ప్రిపేర్ చేసుకోవాలి. అది బాగా మరగాలండి. రోలింగ్ బాయిల్ అయినంత వరకు బాగా మరిగించాలండి దాన్ని. మెయిన్ 3 ఇంగ్రీడియంట్లు అండి. 1 ఇలాచి, 2 దాల్చిని, 3 అల్లం వేసుకుంటే మిరియాలు. ఓకే. రోలింగ్ బాయిల్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనం గ్రీన్ టీని ఇందులో వేసిద్దాం. చూడండి, ఆకుల్లో ఉండే గ్రీన్ టీ తీసుకుంటేనే చాలా యూజ్ అండి. పౌడర్ లాంటిది తీసుకోవద్దు, దాంట్లో ఏమి ఉండదు. కొద్దిగా ఎక్కువ మంది ఉన్నాం, అందుకని ఎక్కువ వేసుకుంటున్నామండి. సరే, ఇది ఎర్లీ మార్నింగే తీసుకోవాలా? ఇది ఎప్పుడైనా తీసుకోవచ్చండి, కానీ కొంతమంది ఆమ్లా జ్యూస్ ఇటువంటి తాగే వాళ్ళు ఉంటారండి. అంటే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే. అటువంటి వాళ్ళు ఇది ఏం చేయాలంటే టిఫిన్ చేసేసిన ఒక ½ an hour తర్వాత తీసుకుంటే కొద్దిగా మంచిదండి. చూడండి ఆకులు ఎట్లా అయ్యాయో చూసారు కదండి. అవును. ఇట్లాంటి ఆకులు మాత్రమే తీసుకుంటే చాలా మంచిది. పౌడర్ రూపంలో తీసుకోకూడదండి. ఇట్లా ఆకులు చూడండి, ముందు వేసిన ఆకులకి ఇప్పటికి డిఫరెన్స్ చూసారు కదండి. అవును. లెమన్ ఒక దాంట్లో పిండుకుందామండి, ఒక సింగిల్ లెమన్. చూసారండి, ఇవి ఉంటే అవును చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో టీలో వేసిస్తానండి ఇది. పల్ప్ మొత్తం వేసాను. ఇదిగోండి, ఇందులో లెమన్ వేసాం కదండి. ఫస్ట్ తేనె కలిపేద్దామండి. కలిపేసిన తర్వాత మనం ఆల్రెడీ గ్రీన్ టీ బాయిల్ అవుతుందండి, కొద్దిగా కూల్ అయిన తర్వాత ఇందులో వేసుకుంటే మంచిది. ఇంట్లో ఫస్ట్ కషాయం ప్రిపేర్ చేసుకోవడం, తర్వాత దాంట్లో మన గ్రీన్ టీ ఆకులు కలిపడం,
అంతలో ఈ లెమన్ హనీ ఒక దాంట్లో కలిపేసుకోవడం, తర్వాత దాన్ని యాడ్ చేసుకోవడం. చల్లగా అయిన తర్వాత. అవునండి. కొద్దిగా కూల్ చేసామండి, మరీ కూల్ చేసేసుకుంటే బాగోదు, అందుకనే లైట్గా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. కొద్దిగా ఇస్తున్నానండి మీకు, కొద్దిగా టేస్ట్ చూడండి. పర్వాలేదండి, ఏం కాదు, చల్లగా చేసామండి ఆల్రెడీ. నైస్. నార్మల్గా ఎప్పుడైనా మీరు తాగారా గ్రీన్ టీ? దానికి కానీ దీనికి తాగడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఇది బట్ ఇది బాగుంది. సో గ్రీన్ టీతో పాటు ఇంకేమైనా టీ ఉందా, లేదంటే ఇదేనా? అంటే రోజు గ్రీన్ టీ తాగితే బోర్ కొడుతుంది అవును. కదండి, అందుకు లెమన్ టీ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. అది కూడా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ టీ డికాక్షన్ బాగా మరిగించేస్తారు. చాలా మిస్టేక్ ఏంటి, లైట్గా మరిగించాలి, ఓకే. అప్పుడే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మనం చేసిన ఈ ఇలాచి, దాల్చిని అన్ని వేసుకోవచ్చండి అందులో కూడా, సేమ్ ప్రిపరేషనే, కానీ ఈ టీ డికాక్షన్ అనేది ఒకటి కలుస్తుంది అండి అంతే. అది కూడా మీకు డెమో చూపెడతానండి. ఓకే. అందులో ముందులోనే ఒక 2 ఇలాచీని, ఒక దాల్చిన చెక్క వేయాలండి. ఇది దంచిన అల్లం అండి. ఇది ఇదండి నార్మల్ టీ పౌడర్ అండి, ఇది బయట దొరికే టీ పౌడరే. ఫస్ట్ డికాక్షన్ తయారు చేసుకుందామండి. ఇది కూడా ఎట్లా తయారు చేయాలంటే, హెవీగా మీరు బాయిల్ చేయకూడదండి దీన్ని, లైట్గా ఇట్లా కలర్ చేంజ్ అయ్యేసరికి తీసేస్తే అప్పుడు టేస్ట్ వేరేగా ఉంటుంది. టీ డికాక్షన్ బాగా మరిగించారు అనుకోండి, చేదు వచ్చేస్తుంది అండి. చూడండి, కలర్ చేంజ్ అయింది కదండి. అవును. ఇట్లా సరిపోతుందండి, ఇంకా ఎక్కువగా మరిగించకూడదండి ఇది. సేమ్ ఇందాకట్లానే లెమన్ బాగా పిండుకోవాలండి. ఈ లెమన్ టీ కాబట్టి లెమన్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. చూడండి, దీంట్లో కొద్దిగా హనీ కలుపుకోవాలండి. ఇందాక మనం గ్రీన్ టీ తయారు చేసినప్పుడు ఎట్లా అయితే ముందు ప్రిపేర్ చేసుకున్నామో అట్లానే ఇది కూడా ప్రిపేర్ చేసుకోవాలండి ఫస్ట్. ఓకే. ఇప్పుడు ఈ లెమన్ హనీని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా బాయిల్ చేసుకున్న టీ డికాక్షన్ ఉంది కదండి, అది బాగా కలిపేయండి. నార్మల్ టీ తాగే బదులు ఇటువంటి టీస్ తాగుతుంటే బాడీకి కూడా చాలా మంచిదండి. సార్ మీ గురించే సార్. థ్యాంక్ యూ. తాగండి సార్, పర్వాలేదు. ఇది ఎట్లా ఉంది సార్? నైస్. ఓకే, చాలా బాగుంది. సో రెగ్యులర్గా మనం తీసుకునే టీ కాఫీలు బదులు లెమన్ టీ, గ్రీన్ టీ, అది కూడా మీరు చెప్పినట్టు కషాయాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకొని స్పెషల్గా అది ఇందులో ఇంక్లూడ్ చేసుకొని రెగ్యులర్గా మనం తీసుకుంటే వెయిట్ లాస్కి అనేది చాలా ఉపయోగపడుతుంది. అట్లా డైజెషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తాం. ఓకే. సో మా వ్యూవర్స్ కోసం ఈరోజు స్పెషల్ టీని పరిచయం చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.